आज इस मौजू पर मबाहिस के दौरान रियासती वजीर कोमट रेड्डी, वेंकट रेड्डी और BRS के असेंबली हरीश राव के दरमियान भी ज़बरदस्त नोकझोंक हुई। उन्होंने कहा कि BRS पर नलगुंडा की आवाम भरोसा करने के मौक़िफ़ में नहीं है। असेंबली इंतखाबात में नलगुंडा के अवाम ने BRS को शिकस्त फाश दी थी। उन्होंने इल्ज़ाम लगाया कि KCR, हरीश राव और नलगुंडा ज़िले के वजीर जगदीश रेड्डी ने ज़िले को काफ़ी नुकसान पहुँचाया। हरीश राव गारू సార్ తెలంగాణ మలిదశ ఉద్యమం ఎప్పుడు స్టార్ట్ అయింది? అధ్యక్ష, మీ స్థానంలో డిప్యూటీ స్పీకర్గా అధికార హోదా అనుభవిస్తున్న వాళ్ళ మామగారు మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు అక్కడ కూర్చున్నారు. 41 మంది తెలంగాణ శాసనసభ్యులం, చిన్నారెడ్డి గారు, జానారెడ్డి గారు, ఉత్తమ్ కుమార్, మేము అందరం పోయి మా సోనియా గాంధీని ఒప్పించి మాకు తెలంగాణ రాష్ట్రం కావాలని ఆ రోజు ప్రణబ్ కుమార్ కమిటీ వేయించి తెలంగాణ ఉద్యమానికి కారకులం కాంగ్రెస్ పార్టీ మేము. కేసీఆర్ అధ్యక్ష డిప్యూటీ స్పీకర్గా ఉండి ఉద్యమం పైకి లేచిన తర్వాత ఆయన దొంగ దీక్షలు, ఆయన నాటకాలు, ఆయనంట తెలంగాణ తెచ్చిందంట, తెలంగాణ ఒంటి చేతితో పోరాటం చేసి తెచ్చిందంట. హరీష్ రావు గారు, పెట్రోల్ దొరుకుతుంది కానీ నీకు అగ్గిపెట్ట దొరకదు. మా శ్రీకాంతాచారి చంపినావు. ఇవాళ తెలంగాణ తెచ్చింది సకల జనులు, ఉద్యోగులు. ఇవాళ కాంగ్రెస్ పార్టీ, సోనియా గాంధీ 25 స్థానాలున్న పార్లమెంట్ ఆంధ్రప్రదేశ్లో పార్టీ పోయినా సరే మా పిల్లలు చావద్దు, 6 దశాబ్దాల కోరిక నెరవేర్స్తా అని చెప్పిన దేవదారి అక్కడ కేసీఆర్ గారు కూర్చొని అన్నదా లేదా? అన్నది కేసీఆర్ గారు. మీ మామ ఇప్పుడే ఓటు, సార్ ఇప్పుడే ఓటు లేదా? కేసీఆర్ గారు తెలంగాణ ఇచ్చినట. మీ మామలే